సో ఈరోజు అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆటోలు క్యాబులు అన్ని బంద్ పెడతామని చెప్పేసి ఇప్పటికే కార్మిక సంఘాలు తెలిపాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆటో డ్రైవర్ల సంఘం సంబంధించి వేమూరి మారన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. బ్రదర్, ఏంటి ప్రభుత్వం ఏమో చర్చలకు పిలుస్తుంది, మరి మీరేమో బంద్కు సంబంధించి ఏం చెప్తారు? మరి ఇప్పుడు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఆటో కార్మికులకు ఈ కన్ఫ్యూజన్ కోసం మాట్లాడుతున్నా. మంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు ఈ ఒక్కసారి కొత్త ఏం కాదు, మేము సమ్మెకు పోయినప్పుడల్లా పిలుస్తా విరమించుకోరు అంటాడు. ఇప్పుడు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాళ్ళ అసిస్టెంట్ ద్వారా ఫోన్లు వచ్చినాయి మా నాయకులకు. 6 గంటలకు మేము చర్చలో పిలుస్తాం, సమ్మె విరమించాలని చెప్పి మంత్రి గారు చెప్పారని. మంత్రి ఇప్పుడు హుస్నాబాద్ అనే నియోజకవర్గంలో ఉండి అక్కడ మాట్లాడిన అని చెప్పి ఇప్పుడు మంత్రి గారు వీడియో రిలీజ్ చేసిండు. నేను ఇప్పుడు అది కూడా నేను చూసిన. మేము ఇప్పుడే ఒక 1 అవర్ క్రితమే మేము తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అన్ని సంఘాలను కలుపుకొని పెట్టడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే, మేము హామీ ఇస్తున్నా, చూస్తున్నా, మీరు సమ్మె విరమించుకోరు, ఇవి కాదు మాకు కావాల్సింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతులు ఉంటుంది, కన్సల్ట్ కమిషనరు, చీఫ్ సెక్రటరీ మీ చేతులు ఉంటారు. ఆ ఫోన్ ఏదో ఆ డిమాండ్ నెరవేర్చుకొని వాళ్ళని కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏమున్నాయో చూసి మాట్లాడి జివో అని చెప్పు. మీరు జివో ఇవ్వండి. జివో సమ్మె మేము ఉధృతం చేసినప్పుడల్లా నువ్వు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని గ్రూప్లలో పెట్టించి కొంతమంది పలికిమాల కొడుకులు ఎవడో విజిటింగ్ కార్డు సంఘాలు పోయి ఆ పక్కన కూర్చొని పెట్టిస్తే లక్షల మంది ఉన్నప్పుడు క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళు, స్కూల్ వ్యాన్ వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 లక్షల మందికి ఆటో మీటర్ ఛార్జీలు పెరగాలని చెప్తున్నాం. అది న్యాయమైన డిమాండ్ అని మంత్రి ఇప్పుడు నేను వీడియో చూసి చెప్తుండు. నీ పద్ధతిలో న్యాయమైన డిమాండ్. రవాణా శాఖ ఏదైతే సంక్షేమ బోర్డు అడుగుతున్నామో అలా ఆటోలు ఉన్నారు, క్యాబ్ వాళ్ళు ఉన్నారు, వ్యాన్ వాళ్ళు ఉన్నారు, ఒక లారీ వాళ్ళు ఉన్నారు, అందరు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఈ 2 అన్న నెరవేర్చు. ఈ 2 నువ్వు డబ్బులు ఖర్చు పెట్టని పనులు కదా. 12,000 అంటే నువ్వు బడ్జెట్ పెట్టాలి, నువ్వు ఏదైతే నువ్వు మీటింగ్ పెట్టుకోవాలి, క్యాబినెట్ తీర్మానం చేయాలి, పెద్ద పని అది. ఈ 2 ఈజీ కదా. ఓలో ఊబర్ సంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. మేము మీ ప్రభుత్వం వచ్చిన కాంచెలు మొత్తుకుంటున్నాం, వాళ్ళు మీటింగ్ పెట్టావు. మాకు కావాల్సింది హామీలు కాదు. హామీలు ఇవ్వండి. ఎప్పుడు మీ ముఖ్యమంత్రి ఎలక్షన్లలో దేవుళ్ళ మీద ఒట్టేసి హామీలు ఇచ్చిండా? మరి దేవుడిని ఒట్టేసింది కదా ముఖ్యమంత్రి తెలియదా? మరి దేవుని మీద ఒట్టేస్తప్పుడు వీళ్ళు హామీ నెరవేర్చాలి. 3 ఏళ్ళు అవుతుంది. మేము అడిగేది ఏంటంటే, మేము రావను. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఆఫీస్కు మీరు రండి అని చెప్పి మాకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళ పోలీసుల ద్వారా ఫోన్లు చేయించారు. మేము రామన్నాం, మేము పక్కనే ఉన్నాగా మేము రాము. మీరు మంత్రి మీటింగ్ పెట్టండి, లేదా మీరు మీటింగ్ పెడితే జీవో రిలీజ్ చేయండి. అది మాకు కావాల్సింది. అంతేగాని మీరు ఎంతసేపు హామీలు ఎవరు కావాలి? హామీలు 3 ఏళ్ళు అయింది, ఇంకేం హామీలు? క్యాబినెట్లో కూడా నిర్ణయించినాం, సంక్షేమ బోర్డుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు కూడా ఇస్తామని చెప్పేసి మంత్రి చెప్తున్నారు కదా. ప్రజలు ఇబ్బంది పడతారు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని కూడా మంత్రి రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరి మీరేమన్నా తగ్గే పరిస్థితి ఉందా ఏంటి? అసలు క్యాబినెట్ పెట్టినామని చెప్పి ఆయన అనుకుంటే కాదు. మేము తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆటో కార్మికులము మా ఉడత భక్తిగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని కేసీఆర్ గారు స్వయంగా ఏదైతే ట్యాక్స్ మాఫీ చేసిన, రవాణా పన్ను మాఫీ చేస్తే ఏం చేసిండు తెలుసా? ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డాక మొదటి క్యాబినెట్ పెట్టి తీర్మానం చేసి ఆటో డ్రైవర్లకు రవాణా పన్ను 77 కోట్ల రూపాయలు మాఫీ చేసి సంతకం పెట్టిండు కేసీఆర్. నువ్వు అట్లా పెట్టినావా? నువ్వు క్యాబినెట్ నువ్వు పెట్టుకుంటే ఎట్లా? మీ మీడియా వాళ్ళు ఉండాలి, పేపర్ వాళ్ళు ఉండాలి, మేము ఉండాలి. మేము లేకపోని అధికార యంత్రాంగం మీడియాతో ఉండాలిగా, ప్రపంచాన్ని తెలవాలి కదా నువ్వేం చేస్తున్నావు. కేసీఆర్ గారు స్వయంగా తీర్మానం చేసి మొదటి క్యాబినెట్ మీటింగు ఆటో డ్రైవర్ల మీదనే పెట్టిండు. రెండోది 5 లక్షల ప్రమాద బీమా మే సందర్భంగా స్వయాన కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి అప్పుడు మే 2015 మీటింగ్ పెట్టి 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి మింగేసిండు. నువ్వు తప్పుడు వాగ్దానాలు చెప్తట్లు. ఇప్పుడు రావట్లేదు 5 లక్షలు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల బీమా అనేది మీకు రావట్లేదు. ఇప్పుడు చాలా దుర్మార్గమైన మోసం ఇది. నువ్వు ఉన్న ఇచ్చుడు దేవుడుకు కేసీఆర్ గారు పెట్టిన 5 లక్షల ప్రమాద బీమా ఆటో డ్రైవర్లకు, హోమ్ గార్డులకు, మీ మీడియా కెమెరామ్యాన్లకు పెట్టినటువంటి 5 లక్షల ప్రమాద బీమా రేవంత్ రెడ్డి తీసేసిండు. మేము నెత్తి కొట్టుకొని చెప్పినా వాళ్ళు ఇంటలేరు, మీ మీడియా వాళ్ళు చూపిస్తలేరు.
నువ్వు ఇచ్చిన సంగతి దేవుడు వరకు ఈ ఉన్న స్కీమ్ తీసేసాడు. రెండోది, ఇప్పుడు ఆటో డ్రైవర్లకు లైసెన్స్ వస్తలేదు. ఇది ఎవరు చెప్పాలి? ఆటో డ్రైవర్లకు లైసెన్స్ వస్తుందా? ఏ ఆర్టీ ఆఫీస్కి పోదామో పొన్నం ప్రభాకర్ గారు కార్మిక ఇప్పుడు మన రవాణా మంత్రి కదా, ఆయన ఫోన్ చేసి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసి ఆర్టీఏని కానీ రవాణా శాఖ మా కమిషనర్కి ఫోన్ చేసి అడగవాను, లైసెన్స్ వస్తుందా అని ఆటో డ్రైవర్లుగా అడగవాను. సెంట్రల్ గవర్నమెంట్ శారది వెబ్సైట్ అని చెప్పి ఒకటి ఆన్లైన్ తీసుకొచ్చింది. అది ఇలా లైసెన్స్ పెడితే అది ఆటో కొడితే అది కార్ వస్తుంది. నాకు వస్తుందా? బళ్ళు సీజ్ చేస్తుర్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, తీసుకుపోయి గోషమేళ పిఎస్లో పెడుతురు. అరే నువ్వు ఉన్నది పోగొట్టిన దీసంగా చూడు. రెండోది, మీరు ఏదైతే ఈ చాలన్లు ఉంటాయో ఒక్కొక్క ఆటోకు మేము మా వృత్తిరీత్యా రోజు 100 సిగ్నల్ దాటుతాం. అక్కడనో ఇక్కడనో దింపిన కానో ఎక్కించే కానో ఫోటోలు కొడతారు. ఇలా ఒక్కొక్క బండికి 10,000, 20,000, 30,000, 50,000 వచ్చినాయి. మరి అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల కాలం వల్ల 4 సార్లు మాఫీ చేసిండు. 80%, 25%. అంటే ఇప్పుడు నాకు 10,000 వచ్చింది అనుకో, నేను ఒక 500, 2,000 కడితే మాఫీ చేసిండు. మరి ఆపరణ ఎందుకు చేస్తలేవు? 3 ఏళ్ళ ఉంది ఆపరణ చేయాలి. ఆయన మేనిఫెస్టోలో పెట్టిరు, ఇంకా కేసీఆర్ పెట్టలే. వీళ్ళు పెట్టిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏమని పెట్టిర్రు, మీకు ఈ చాలం ఏదైతే ఉంటాయో బకాయిలు ఉంటాయో బకాయిలు 80% మాఫీ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండు. మరి ఆపరణ ఎందుకు చేస్తలేవు? రెండోది, ఆటో నగరాలు ఏర్పాటు చేస్తాం ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో పెట్టిండు, వాళ్ళు పెట్టిందే. మరి ఆటో నగరాలు దేవుడు ఎరుగు, నీ ఇందిరా మిల్ల స్కీమ్ ఉంది అలా పెట్టు, ఎందుకు పెడతలేవు? నీ చేతుల పని కదా, మీకు సోయలేదు. మీరు ఏం పెట్టిరో మీకు సోయలేదు. ఏంటి ప్రధాన డిమాండ్లు ఏంటి? మీరు బంధుకు పోవాల్సిన గత్యంతరం లేకనే బంధువు పోతున్నారు. మరి ఏం చెప్తారు? ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పడతారు. చాలా ఆటోలు కూడా చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, పేద వర్గాలు ఎక్కుతూ ఉంటాయి కదా, మరి ఏం చెప్తారు? మరి మేము ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాం కాదు, ప్రజలకు సౌకర్యంగా మేము అందుకనే ఏం చెప్పినామంటే ఈరోజు మీటింగ్లో నేను అలా చెప్తున్నాను మీ ద్వారా కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కానీ ప్రత్యేకించి ఆ గ్రేటర్ హైదరాబాద్లో జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూళ్ళకు ఆటోలు, స్కూల్ వ్యాన్లు ఎక్కువ సంఖ్యలో లక్షలాది మంది సర్వీస్ చేస్తున్నాం. మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం, మీరు మాకు సహకరించండి. మా డిమాండ్లు ఏం చెప్తున్నాం అంటే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో 210 మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు ఆటో డ్రైవర్లు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంకింతమంది చచ్చిపోవద్దంటే మీరు ఏదైతే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డున పడేసారో దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఏం చేసారు, మేము ఇక సమ్మెకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ ఈవీ వెహికల్స్ ఏదైతే తీసుకొచ్చిండో అవి తీసుకొచ్చి ఆర్టీసీకి అనుసంధానం చేస్తాను బండ్లు రెడీగా పెట్టిండు ఏజెన్సీలకు ఇచ్చి, ఇవాళ బటన్ నొక్కితే రోడ్డు మీదకి వస్తాయి. ఇక మేము బొందల పోవుడే, కుటుంబాలతో బొందల పోవుడే. ఇప్పుడు ఆ డ్రైవర్లే చచ్చిపోతారు, ఇప్పుడు కుటుంబాలతో చచ్చిపోవాల్సి వస్తుంది. నువ్వు దాన్ని క్లారిటీ ఇస్తలేడు. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని చెప్పి మేము ప్రజల సౌకర్యం రీత్యా తీసుకొచ్చామంటారు. మేమేమంటున్నాం అంటే, అంత మంచి మాట చెప్తున్నావు రవాణా శాఖ మంత్రి, నువ్వు గవర్నమెంట్కి మా మీద ప్రేమ ఉంది కదా, నువ్వు ఒక పని చేయని చెప్తున్నాను. నేను నా సంఘంగా నా వ్యక్తిగత జేఏసీగా మేమేం చెప్తున్నామంటే, నువ్వు 200 కోట్లు కేటాయించు, 200 కోట్లు కాదు ఇంకా 2,000 కోట్లు కేటాయించి ఏం చేయాలంటే, ఈ రంగంలో ఉండేటోళ్ళు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆటో డ్రైవర్ పిల్లలు ఈ ఫీల్డ్ ఉన్నారు. మాకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. మాకు ఈ ఆటో లక్షల బండ్లు కొను, 2,000 కోట్లు పెట్టు, లక్షల బండ్లు కొని మాకు ఇయ్యి, మేము సమ్మె చేయం. అట్లుంటుంది. కానీ నువ్వు ఆల్రెడీ నువ్వు ఫ్రీ బస్ తెచ్చి మమ్మల్ని ఉరితాడు వేసినావంటే మళ్ళీ నువ్వు తీసుకొచ్చి నువ్వు అదేంటి ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైలు నువ్వు సౌకర్యం కల్పిస్తా అంటే మనం చంపే నీక. హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగరు, వరంగల్ ఈ 3 పెద్ద నగరాల్లో పెడతాడట. ఎట్ట లెక్క మరి? అది ఆల్రెడీ తెచ్చిపెట్టిండు. మేము ఆలోచన చేసినాం కానీ కొనవు అంటాడు. నువ్వు కొనకు, ఏజెన్సీకి ఇస్తున్నావు. నువ్వు చెప్పేది అదే కదా. మంత్రే చెప్తుండే. ఇప్పుడు ఏం చెప్తున్నాయినా, ఆర్టీసీ కొనే ఉద్దేశం లేదు. మేము ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అంటే ప్యాసింజర్ ఇంట్లోకి వెళ్ళేదాకా మళ్ళీ ఇంటికి గమ్యస్థలం చేరుకునేదాకా మొత్తం ఆర్టీసీకి అనుసంధానం చేసి ప్రభుత్వ బాధ్యత తీసుకుంటుంది రవాణా శాఖ అంటున్నావు. మరి మా బాధ్యత ఎవరు తీసుకోవాలి? మా బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం నువ్వు కాదా? మా ఓట్లు వేయలేదా? నువ్వు మోసం చేసినావుగా మమ్మల్ని. నువ్వు మోసం చేసుకుంటే మోసం చేస్తలేవు అంటే పిచ్చోళ్ళమా మేమేమన్నా? నువ్వు రద్దు చేయి, మేము ఈ వెహికల్ తెత్తలేరా బాబు, ఇక మీకే ఇస్తాను. 200 కోట్లు ఎవరు కావాలి? ఈ వెహికల్ సంబంధించి కూడా ఒక్కొక్క ఆటోకు 1,50,000 ఇస్తూ ఉంటారు కదా, మరి ఆ 1,50,000 మీకు తగ్గినట్టే కదా, మరి ప్రభుత్వం మీకు హెల్ప్ చేసినట్టే కదా. మరి మీ ద్వారా చెప్పిన మళ్ళీ అందరికీ అర్థం, మళ్ళీ చెప్తా. రెట్రో ఫిట్మెంట్ అనేది ఏదైతే సంస్థ ఉందో దానికి ఒక చైర్మన్ ఉండి ఇంతవరకు సతీష్ రెడ్డి అని, దాంట్లో 200 కోట్లు పెడతారు. ఆ ఏ బండ్లకి ఇస్తారు? అవి ఓ 18,000 బండ్లు ఈ హైదరాబాద్ నగరంలో డీజిల్, పెట్రోలు, గ్యాస్ బండ్లు ఉన్నాయి. గవి వెతికి పెడతా అంటారు. ఆ బండి అంతా 50,000 కూడా రావు.
నువ్వు 1,50,000 లోన్కి ఇస్తావు, 1,50,000 ఏదో నువ్వు కొత్త బండి నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏదో ఒకటి పక్కింట్లో ఆ బిర్యానీ వండుకుంటే నాకు అడపించదా? సో 1,50,000 ఇస్తాను నీ మాట సాయి, 18,000 మాట ఆ ఆటో డ్రైవర్లకు నువ్వు 1,50,000 ఇస్తా అని చెప్తున్నావు. ఉద్యమం చేసేది 10 లక్షల మంది, మేము రోడ్డు మీదకి వచ్చేది 10 లక్షల మంది, నువ్వు ఇస్తున్నది 18,000 మందికి. ఆయన నాకు అడపించదా? అది కదా మాకు కావాల్సింది. మేము అడుగుతున్నది ఏంది, నువ్వు 12,000 ఇత్తనం ఇవ్వలేదు, సంక్షేమ బోర్డు ఇత్తనం ఇవ్వలేదు, మీటర్ రేటు పెంచలేదు, నువ్వు వీటి సంగతి తెలుసు. ఇది ఏదైతే ఓలో ఊబర్ ర్యాపిడ్ పెద్ద మోసం, అది ఇలా మొత్తం మోసం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు ఒక యాప్ ఏర్పాటు చేయి గవర్నమెంట్ తరఫున, నీకు కమిషన్ వస్తుంది, నువ్వు ఆ పని చేయి. మేము అడిగే ఏ డిమాండ్ కూడా. కొద్దిసేపటి క్రితం నేను మాట్లాడాను గిగ్ వర్కర్లకు సంబంధించి యూనియన్ నేతతో మాట్లాడితే వాళ్ళు రేపు సమ్మెలో పాల్గొనట్లేదు, మేము ఖచ్చితంగా వెహికల్స్ నడుపుతాం, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందని చెప్పి చెప్తున్నారు. మినిస్టర్ రిక్వెస్ట్ చేశారు, మేము సమ్మెకు దూరంగా ఉంటున్నామని చెప్తున్నారు. మరి ఏంటి మరి వాళ్ళు వాడేవాడు నాకు అర్థమైతే లేదు. ఈ గిగ్ వర్కర్ వాడేవాడు. మేము గిగ్ వర్కర్కి సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని ఒక కార్మిక నాయకులుగా కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి ఏ స్కీమ్ వచ్చి తీసుకోరా బాబు. మా కొట్లాడకు వాడేవాడు అడ్డవరానికి పండగ తొక్కుతారు మా డ్రైవర్లు. వాడేవాడు ఇవాళ మేము 15 లక్షల మంది సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్ మీద కొట్లాడుతున్నాం. మేము ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. గిగ్ వర్కర్ వాడు, టమాటో వాడు, జొమాటో వాడు, వాంతో మాకేం పని? వాడు 2 వీలర్ తీసుకొచ్చిండు, ఓన్ ప్లేట్ పెట్టి ఇలా మా ఉపాధి అంతా ఆగం చేసి ఆటో డ్రైవర్లు నెత్తిచేలు పెట్టుకొని ఒక గుడి కాడనో ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కానో ఒక బస్ స్టాండ్ కానో ఆటో డ్రైవర్ పెట్టుకొని ఒక రాత్రి మూలు కూర్చుంటే వీడు ఏంటో బైక్ మీద పుట్టుకుని వేసుకొని పోతుండు. అంటే మా ఉపాధి పోతుంటే మేము చూసుకుంటూ కూర్చోవాలా? ఏ లీడర్ అయితే మీతో మాట్లాడినాడు ఉన్నాడో, నేను ఇంత గౌరవంగా మాట్లాడిన కోపం వస్తుంది. అసలు ఏ రంగానికి లీడరు? క్యాబ్ రంగానికి లీడరా, గిగ్ వర్కర్ లీడరా, ఆటోకి లీడరా? అరే కొంచెం నేషం వేసుకొని ఇవాళ వచ్చి నేను అందరికీ నేను కూడా ఆడిదాని అంటే ఎట్లయితుంది? గుర్తించామా మేము డిఎన్ఏ? ఇప్పుడు కొంచెడా ఆడిదా మోగోడా చూడమా? ఇక అనవద్దా భాష? కానీ లక్షల మంది కోసం మేము లక్షల మంది ఇలా ఇంతమంది అటోటరా చనిపోయిన బాధ్యుడవుతాడా? మేమేమంటున్నాం అంటే ఎవరో చెప్తే బంధు ఆగదు, ఎవరో ఆపదలుచుకుంటే ఆగదు. ఇది లక్షల మంది సమస్య. నేను ఒక్కని చెప్పినంత మాత్రాన లక్షల మంది. ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వం 6 గంటలకు చర్చలు పిలిచింది అంటున్నారు. మరి మీరు చర్చలకు పోతారా ఏంటి? ప్రభుత్వం ఏమైనా మాట్లాడతారా? బంద్కు సంబంధించి ఏమన్నా వెనక్కి పోయే అవకాశం ఉందా? బంద్కు ముందే వెళ్తారా? మేము బంధు బరాబరు పోతాం. మేము అందుకనే వెళ్ళాక మాతో కొంతమంది ఫోన్లలో అధికారులు మాట్లాడితే ఒకటే చెప్పినాం, మీరు 6 గంటలకు వెళ్తారా, రాత్రి 12 గంటలకు వెళ్తారా, మేము వస్తాం. వస్తే మా డిమాండ్ ఒకటే, మీరు సమ్మె విరమించుకోరి, హామీ ఇస్తామంటే మేము రాం, మీరు పేపర్ రెడీ చేసుకోరి, వస్తాం. 2 క్లారిటీగా ఉన్నాయి. దయచేసి మీరు కూడా ఇది ప్రజలకు చూపించాలి. మీ ద్వారా మా జనం అంతా చూస్తారు, మా డ్రైవర్లు చూస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే పోతాం, కానీ మళ్ళీ గతంలో లాగానే హామీలు ఇచ్చి మోసం చేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా హామీలకు సంబంధించి పేపర్ మీద రాసి ఆ హామీలు అమలయ్యే విధంగా జీవోలు విడుదల చేస్తేనే ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ఉంది. ఇప్పటికే 200కు పైగా ఆటో కార్మికులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది గురించి కొట్లాడుతున్నాం. 15 లక్షల కుటుంబాలకు సంబంధించి ఈ జీవితానికి సంబంధించిన సమస్య కాబట్టి ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు చేస్తున్న పోరాటానికి ప్రజలు కూడా మద్దతు తెలపాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రజలను ఇబ్బంది పెట్టాలని లేకుండా గత్యంతరం లేకనే బంద్కి వెళ్తున్నాం. సో బంద్కి సంబంధించి అన్ని వర్గాలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆటో యూనియన్ నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ ఆర్టీవీ కోసం హైదరాబాద్.